ఇక్కడ ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా మీకు చెప్పాల్సింది అధ్యక్ష. నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది అధ్యక్ష, ఇది ఆక్స్ఫోర్డ్ కాంపాక్ట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ. ఇది సప్లై చేసింది గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సప్లై చేసింది. ఈ బుక్నే నేను చూపిస్తాను. 5 సంవత్సరాలు ఈ బుక్నే పిల్లలకందరికీ ఇచ్చారు. వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో, నవరత్నాల బొమ్మతో ఉంది అధ్యక్ష. దీంట్లో నేను చూస్తూ ఉన్నాను అధ్యక్ష, ఇది 309 పేజ్. ఈ 309 పేజీలో అధ్యక్ష, గాడ్ అంటే ఏమిటి, అర్థం ఏమిటి అని దీంట్లో రాయాల్సింది. డిక్షనరీ ఇంగ్లీష్ టు తెలుగు. గాడ్ అంటే ది వన్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ఇన్ ది వరల్డ్. ఈ విశ్వాసాన్ని సృష్టించాడని ఇస్లాము, క్రైస్తవులు మరియు యూదు మతస్థులు నమ్మే దైవము అని రాసి ఉంది అధ్యక్ష. ఎంత దారుణమో చూడండి అధ్యక్ష. దేవుడు అంటే కేవలం ఇస్లాములు, క్రైస్తవులు, యూదు మతస్థులు నమ్మే ప్రార్థన గాడ్ని గాడ్ అంటారట. మరి నా రాముడు, నా కృష్ణుడు, నా వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో దేవుడు కాడా అని సూటిగా ప్రశ్నిస్తారు. ఇంత దారుణం, హిందువులను ఈ విధంగా మోసం చేయడం, అవమానించడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది అధ్యక్ష. అదే సందర్భంలో మరి మీరేం చేశారండి? అదే సందర్భంలో మొన్ననే మన మంత్రి గారు లోకేష్ బాబు గారు పిలిచినప్పుడు మాకు ఈ డిక్షనరీ కూడా ఇచ్చారండి. ఇది పిల్లలకి ఇవ్వబోతున్నామనే డిక్షనరీ అధ్యక్ష. దీన్ని ఇప్పుడు మనం పిల్లలకి కొత్తగా ఇస్తున్న డిక్షనరీ అధ్యక్ష. దీంట్లో 381 పేజీలో గాడ్ అంటే ఏమిటి అని రాసింది. గాడ్ అంటే ది సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ అండ్ ప్రాక్టీసెస్. అంటే దేవుడు సృష్టికర్త, భగవంతుడు అని రాసింది అధ్యక్ష. ఈ విధంగా ఏ విధంగా గత ప్రభుత్వం చేసిన తప్పులని మనం సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. చిన్న బిడ్డల దగ్గర నుంచి కూడా మత విశ్వాసాలని దీంట్లో చొప్పించి పరమత సహనాన్ని పెంచడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చిన్నప్పటి నుంచి ఇతర మతాల మీద ద్వేషం, కేవలం ఒక ఇస్లామునో లేకపోతే క్రిస్టియన్లనో ప్రమోట్ చేసే విధంగా, వాళ్ళని గొప్పవాళ్ళుగా చూపించే విధంగా చేసిన ప్రయత్నాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఈసడించుకుంటున్నారు అధ్యక్ష. ఈ దుర్మార్గపు ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయినందుకు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినందుకు ప్రజలు ఎంతో సంతోషపడతా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు మీ ద్వారా చూపించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. చాలా పిక్టోరియల్గా అద్భుతంగా చూపెట్టారు. ఎవరు కావాలంటే వాళ్ళు లేచి మాట్లాడేస్తానంటే కుదరదండి. దయచేసి ఒక్క నిమిషం సమయం ఇవ్వండి. కరెక్ట్గా 4:44 అయింది. 4:45 క్లోజ్ చేస్తాను. సరే. ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ప్రపంచ పేరు ప్రఖ్యాత ఉన్న డిక్షనరీ అధ్యక్ష. దానిపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ గుద్దీసి ఈ నవరత్నాలు పెట్టేసి ప్రజలందరికీ, పిల్లలందరికీ ఇచ్చి వాళ్ళ మైండ్స్ని కూడా స్పాయిల్ చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. గాడ్ అంటే కేవలము ఓన్లీ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళే తప్ప, అంటే హిందూ గాడ్స్ ఎవరో లేరు అధ్యక్ష. దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నీకు మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ టైం నీకు 11 సీట్లు కాదు, 1 సీటుకే పరిమితం అవుతావు. అది కూడా వస్తుందో రాదో తెలియదు. ఇంత కించపరిచయం ఏంటి అధ్యక్ష? అంటే హిందువులంటే ఇంత చులకన భావన, పిల్లలకి ఏం నేర్పుద్దాం అనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఈ జగన్మోహన్ రెడ్డికి మీ ద్వారా సమాధానం పంపిస్తున్నాం. ఇటువంటి పిచ్చి పనులు చేస్తే నెక్స్ట్ టైం బట్టలు కూడా ఓడిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఆ బుక్ చేసి 3 ఏళ్ళు అయింది. నేను చాలాసార్లు మాట్లాడా దాని గురించి.